ఏంటి ఈ అమ్మాయి టమాటాలు ఇంట్లో ఇన్ని తెచ్చిపోసుకుంది అనుకుంటున్నారా? ఏం చేద్దాం మరి, రైస్ బ్యాగులు ఎట్లా దొరకట్లేదు కదా, కనీసం టమాటా సూప్ చేసుకొని బతికేద్దామని. టమాటాలే కాదండి, ఈ వెజ్ పికింగ్లో టమాటాలతో పాటు అన్ని రకాల వెజిటబుల్స్ కూడా ఉంటాయి. మేమైతే ఎవ్రీ సమ్మర్లో ఈ వెజ్ పికింగ్కి వెళ్తాము. వెళ్ళిన ప్రతిసారి బోల్డ్ కూరగాయలు తీసుకొచ్చుకుంటాము. ఇలా అన్ని రకాల వెజిటబుల్స్ కూడా ఉంటాయి. నాకు సీడ్స్ పిచ్ కదా, అందుకని నేను ఈ పండు వంకాయ తీసుకొచ్చుకున్నాను. ఇలా ఇన్ని రకాల వెజిటబుల్స్ మేము తీసుకొచ్చుకున్నాము ఆ రోజు. సో మనం వెజ్ పికింగ్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందామా? పదండి. హలో, నమస్తే, వెల్కమ్ టు శ్రీలూస్ వరల్డ్. ఇలా ఇంటి దగ్గర నుండి మేము ఉదయాన్నే 7 గంటలకి బయలుదేరాము. ఫామ్కి వెళ్ళేసరికి 7:30 అయిపోయింది. నేను ఫామ్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు. ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తున్నదంతా ఫ్రంట్ మార్కెట్. ఫామ్లో పికింగ్ చేసుకోగా ఎక్సెస్గా ఉన్న వెజిటబుల్స్ అంతా ఇక్కడ సేల్లో పెడతారు. ఫామ్కి వెళ్ళి పిక్ చేసుకోవడం కుదరని వాళ్ళు ఇక్కడ తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇది ఫామ్ ఎంట్రన్స్. ఫామ్ ఎంటర్ అయ్యే ముందు మన కార్ని వెయిట్ చేస్తారు. ఫామ్లో వెళ్ళేటప్పుడు ఏ స్కేల్ మీద వెళ్తామో రిటర్న్ అయ్యేటప్పుడు కూడా అదే స్కేల్ మీద రావాలి. Thank you. Right now we're taking your weight on our certified scales. Have you been here before? Yes. Welcome back. Everything is 45 cents a pound with a $20 minimum. Is there just the two of you in the car? Yes, that is. Or is there more in the back? Two kids and total. Total 4. When you come back today, you're going to come back on the same scale. You're on scale number 2. Okay. All right. You are all set. ఫామ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మా కార్ వెయిట్ 3440 LB. ఏం తీసుకుందాం నాన్న మనం? క్యాంటలోప్సా, వాటర్ మెలనా? యా, క్యాంటలోప్స్. ఇక్కడ కనిపిస్తున్న ఆరెంజ్ షర్ట్ అబ్బాయిని అడిగాము, రెడ్ అండ్ స్వీట్ వాటర్ మెలన్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని. ఆయన అన్ని ట్యాప్ చేసి చూపిస్తున్నాడు మాకు. మనం వాటర్ డ్రమ్ము మీద ట్యాప్ చేసినప్పుడు ఎలాంటి సౌండ్ వస్తుందో అలాంటి సౌండ్ వాటర్ మెలన్ మీద ట్యాప్ చేసినప్పుడు వస్తే ఆ వాటర్ మెలన్ రైప్ అండ్ స్వీట్ వాటర్ మెలన్ అంట. ఇలా హలో సౌండ్ వస్తే అది స్వీట్ వాటర్ మెలన్. ఇక్కడ పక్కనే 2 ట్రక్కుల నిండా స్వీట్ కార్న్ తెచ్చి పెట్టినారు. మనకు కావాల్సినన్ని కంకులు ఒలుచుకొని నచ్చినవి తీసుకోవచ్చు. ఇక్కడ మా పాప అయితే నేను కూడా ఒలుస్తాను అని చెప్పేసి అది కూడా ఒలుస్తుంది. బుడ్డదానికి రాకుండా ట్రై చేస్తుంది. మెయిన్ ఫామ్లోకి వెళ్తున్నాం. లోపలికి కారులో ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది దాదాపు.
ఇంకా మెయిన్ పికింగ్ ఫామ్లోకి వచ్చేసాం. ఇక్కడ మనకు కావాల్సిన వెజిటబుల్ ఎక్కడుందో ఐడెంటిఫై చేయడానికని ఒక్కొక్క వెజిటబుల్ దగ్గర ఒక్కొక్క కలర్ ఫ్లాగ్ పెట్టి ఉంటారు. రెడ్ కలర్ ఫ్లాగ్ దగ్గర టొమాటో ఫార్మ్స్ అన్నీ ఉంటాయి. పర్పుల్ కలర్ ఫ్లాగ్స్ దగ్గర వంకాయ ఫార్మ్స్ ఉంటాయి. అలా మేమైతే ఇక్కడ టమాటా పికింగ్ చేసుకుంటున్నాము. ఇక్కడ కనుచూపు మేర కనిపిస్తున్నదంతా టొమాటో ఫార్మ్స్. ఇలాంటి వెజ్ పికింగ్ మన ఇండియాలో కూడా పిక్ యువర్ ఓన్ వెజెస్ కాన్సెప్ట్తో ఉంటే భలే బాగుంటుంది కదా. అక్కడ అన్ని టమాటాస్ కనిపిస్తున్నా వెతుక్కొని మరీ సెలెక్ట్ చేసుకొని మరీ కోస్తున్నాము. మా మేమైతే ఇక్కడున్న అన్ని రకాల టమాటాలని తెచ్చుకున్నాము. ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి రోమా టమాటో, ఇంకొకటి నార్మల్ టొమాటో. 2 రకాల టమాటాలను మేము తెచ్చుకున్నాము. ఇక్కడ వడలిపోయినట్టు కనిపిస్తున్న ఈ ఫామ్ అంతా ముందు వేసుకున్న ఫామ్, ముందు పంట అన్నమాట. ఫామ్లో నడుస్తున్నప్పుడు ఒక గట్టు పక్కన ఇలా మాకు గంగవాయల కూర కనిపించింది. కనిపించగానే అది కూడా కాస్త కోసేసుకున్నాం. టొమాటోస్తో పాటు మేము చాలా కూరగాయలే కోసుకున్నాము. అన్నీ ఒకే వీడియోలో పోస్ట్ చేస్తే వీడియో లెంత్ అయిపోతుందని చెప్పి నేను సెకండ్ వీడియోలో అన్నీ పోస్ట్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రీలూస్ వరల్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.